మనతో పాటు వేముల భవానీ గారు ఉన్నారు. సో ఈరోజు తనే ముఖ్య అతిథి. సో తనతో మాట్లాడదాం. సో ఈ ఆర్గనైజ్ చేయడానికి వీళ్ళందరినీ ఎట్లా అప్రోచ్ అయ్యారు మీరు? చెర్లపల్లి ఇండస్ట్రియల్ అసోసియేషన్ అన్నది ఇట్స్ ఒక బ్రాండ్. తెలుగు స్టేట్లో, ఇండియాలో కూడా వెల్ నోటెడ్ అసోసియేషన్. అది తెలంగాణ రాష్ట్రం అంతా తెలుసు. ఈ రోజున ఎంఎస్ఎంఈ డే సెలబ్రేషన్స్ చేయాలి అని చెప్పేసి తెలంగాణ రక్షణ సేన పార్టీ అధినేత్రి శ్రీమతి కల్వకుంట్ల కవితమ్మ గారి ఆదేశాల మేరకు ఈ రోజున చెర్లపల్లి ఇండస్ట్రియల్ అసోసియేషన్ వారు ఆహ్వానించడం ద్వారా ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఎంఎస్ఎంఈ డే సెలబ్రేషన్స్ జరిగినాయి. సో అంటే వాళ్ళు సమ్ క్వశ్చన్స్ మిమ్మల్ని అడిగారు, మిమ్మల్ని మంత్రిని చేయాలని అన్నారు. సో హౌ ఈజ్ యువర్ ఫీలింగ్ దట్ వర్డ్స్? నిబ్బరంగా ఉండటం కవితమ్మ నుంచి మేము నేర్చుకున్నాము. వాళ్ళ ఆదరణకి చాలా హార్ట్ఫుల్గా సంతోషం అనిపించింది. అయితే ఈ రోజున వాళ్ళు ఎందుకన్నారంటే గత పాలకులు కానీ ప్రస్తుత పాలకుల వలన కానీ ఈ పారిశ్రామికవేత్తలు నిరాశలోనే ఉన్నారు అని చెప్పొచ్చు. ఎందుకు అని అంటే ఇప్పుడు చెర్లపల్లి ఇండస్ట్రియల్ అసోసియేషన్లో ఒక 2000 ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఒక 50,000 మంది ఎంప్లాయీస్ ఇక్కడ జీవనోపాధి పొందుతున్నారు. అంటే 50,000 కుటుంబాలు ఇక్కడ ఉపాధి పొందుతున్నాయి. వీళ్ళందరూ కూడా ఇప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. సరిగా కరెంటు సప్లై కూడా చెయ్యలేని దుస్థితిలో ఈ రోజున ప్రస్తుత ప్రభుత్వం ఉంది. ప్లస్ ఇంకా చెర్లపల్లి అసోసియేషన్ ఎంత గొప్పది అంటే ఇక్కడ వీళ్ళే సొంతంగా పోలీస్ స్టేషన్ గవర్నమెంట్ని బతిమలాడి పోలీస్ స్టేషన్ నడిపించుకుంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రోజున మన హోంశాఖ మంత్రి గారుగా ఉన్నారు. కానీ చెర్లపల్లిలో పోలీస్ స్టేషన్కి వీళ్ళే చెర్లపల్లి ఇండస్ట్రియల్ అసోసియేషన్ నుంచే వాళ్ళ పోలీస్ స్టేషన్కి రెంట్లు వెళ్ళాలి, ఎవ్రీథింగ్ ఇక్కడ నుంచే వెళ్ళాలి. అలాంటి హోంమంత్రి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. నాట్ ఓన్లీ సింగిల్ థింగ్, చాలా కష్టాలు ఉన్నాయి. రైతుల తర్వాత బాధపడేది తెలంగాణ రాష్ట్రంలో ఓవరాల్గా పారిశ్రామికవేత్తలే. సో అందుకు గాను ఈ రోజున కవితమ్మ మీద, టీఆర్ఎస్ పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవితమ్మ మీద ఒక భరోసాతో, ఒక ఆశతో తెలంగాణ రాష్ట్రానికి ఆమె దిక్చూసి ఒక ఆశాకిరణం అని చెప్పేసి పారిశ్రామికవేత్తలందరూ నమ్మారు. కాబట్టి ఈ రోజున మహిళా పారిశ్రామికవేత్తలు ఇక్కడ మీరు చూస్తున్నారు, ఇంత పెద్ద ఎత్తున అటెండ్ అయినారు. వాళ్ళందరికీ కూడా కవితమ్మ ఎజెండా నచ్చి ఈ రోజున వీళ్ళందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున వచ్చి కవితమ్మ మాకేమి దిశానిర్దేశం చేస్తుందని ఎదురు చూడడం జరుగుతుంది. కవితమ్మ ఆల్రెడీ అనౌన్స్ చేసిన విధంగా ఉపాధి కింద సామాజిక తెలంగాణ, సర్వోదయ తెలంగాణ కింద పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందాలి. మన తెలంగాణ బిడ్డలు, యువకులు, యువతులు వేల మందికి, లక్షల మందికి కూడా ఉద్యోగాలు ఇచ్చే విధంగా మన యువత ఎదగాలని చెప్పేసి కవితమ్మ కోరుకుంటున్నారు. అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ నుంచి రేపొద్దున టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 2 కోట్ల నుంచి 20 కోట్ల వరకు మన తెలంగాణ యువతని నమ్మి వాళ్ళకి స్వయం లోన్స్ కింద ఇస్తామని చెప్పేసి అక్కగారు ఆల్రెడీ మీడియా ముఖంగా అనౌన్స్ చేయడం జరిగింది. దానికి గాను తెలంగాణ యువత అంతా కూడా కవితమ్మ కోసం ఎదురు చూస్తున్నారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.